విశాఖ నీటి సమస్యపై వాసుపల్లి గణేష్ కుమార్ గలం. జగదాంబ జంక్షన్ లో భారీ ధర్నా. విశాఖపట్నంలో తీవ్రంగా మారుతున్న తాగునీటి సమస్యపై విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ లో ధర్నా నిర్వహించారు. రంగు బిందెలతో ధర్నాలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు విశాఖ ప్రజల తాగునీటి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విశాఖ నగరానికి రోజుకు సుమారు 40 కోట్ల లీటర్ల నీరు అవసరం ఉండగా ప్రస్తుతం సుమారు 32 కోట్ల లీటర్ల వరకు మాత్రమే సరఫరా అవుతోందని వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో డేటా సెంటర్కు భారీగా నీటి కేటాయింపులపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ముందుగా విశాఖ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాలి, ఆ తర్వాతే ఇతర అవసరాలకు నీటిని కేటాయించాలి అని వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. విశాఖ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలో నీటి కొరత, ఈ సిగ్గులేని ప్రభుత్వం ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లోకి వస్తే అతివృష్టి అనావృష్టి అయితే హుడూడ్లు లేదంటే డ్రాఫ్ట్ సిచ్యుయేషన్, నీరు ఉండదు, బావులు ఎండిపోయాయి, బోర్లు ఎండిపోయాయి. విశాఖపట్నంలోనే నీటి మట్టం కనీసం 17 మీటర్ల కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ కొత్తగా బోర్లు వేసుకుంటున్నారు, కొత్తగా మోటార్లు వేసుకుంటున్నారు, సుఖం లేదు. ఈరోజు విశాఖపట్నంకి ప్రతిరోజు కూడా 40 కోట్ల లీటర్ల నీటి సరఫరా చేయాలి. ఇది గుర్తుంచుకోండి, 40 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేయాలి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది జిఎంసి ద్వారా 32 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 8 కోట్ల లీటర్లో డెఫిషియన్సీ ఉంది. ఒక హోటల్కి ఫోన్ చేస్తే సార్ మాకు నీరు లేదు సార్, అందుకే మా వ్యాపారం ఆపేసాం సార్. చిన్న చిన్న యూనిట్స్ అన్నీ మూతలు పడ్డాయి. ఇంట్లోకి రోజు తప్పి రోజు ఇస్తామన్నారు. 45 నిమిషాలు కాస్త 25 నిమిషాలు 20 నిమిషాలు అయిపోయింది, పావు గంట. అది కూడా బురద నీరు వస్తూ ఉంది, బురద నీరు వస్తూ ఉంది అక్కడక్కడ. ఈరోజు ఇంత చేతకాని ప్రభుత్వం 4500 కోట్ల సుమారు రెవెన్యూ జిఎంసిది. దాంట్లో ఎంత ఈ నీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేవలం 5% ఖర్చు పెడతా ఉంది. 250 కోట్లు, మేడం గారు బాగా తెలుస్తుంది. 250 కోట్లు అంటే 40 కోట్ల లీటర్లు నీటి సప్లై కోసం ప్రతి ఈ విశాఖపట్నంలో 250 కోట్లే సంవత్సరానికి ఖర్చు పెడతారు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. కానీ యోగాకి 500 కోట్లు ఖర్చు పెడతాడు చంద్రబాబు నాయుడు. చూడండి విశాఖపట్నంకి ఇచ్చిన వాల్యూ. మోడీ వస్తే 500 కోట్ల రూపాయలు ఒక ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడానికి. 500 కోట్లు పెడితే ఎంత చక్కనైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది విశాఖపట్నంకి. మళ్ళీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్కి మొన్న భరత్ అన్న మాటలు ఏముంది, 2 టీఎంసీ. టీఎంసీ అంటే ఏమీ కాదు, 3 అక్షరాలు అనుకుంటున్నాడు. టీఎంసీ అంటే ఏందో తెలుసా? భరత్, మిస్టర్ భరత్, you being MP of this Visakhapatnam, before uttering any word, do you listen to your సుమారు 160 కోట్ల లీటర్లు ప్రతిరోజును. అంటే ప్రతిరోజు నువ్వు గూగుల్ డేటాకి 160 కోట్ల లీటర్లు ఇవ్వాలి. నువ్వు 40 కోట్లు విశాఖపట్నం నీటికి ఇవ్వలేకపోతున్నావు. 160 కోట్లు ఎక్కడ ఇచ్చేస్తావు నువ్వు? అంటే వేర్ ఈజ్ యువర్ టాక్? లిసన్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ టాక్. వినో నువ్వు. సో అదే మేము చెప్తాం అన్నమాట. గూగుల్ డేటా సెంటర్ రాకముందే విశాఖపట్నం కష్టాలు తీసుకొచ్చారు. ఇంకా గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత విశాఖపట్నం ప్రజలు ఈ విశాఖపట్నం వదిలేసి వెళ్ళిపోవాలి. విశాఖపట్నం వదిలేసి వెళ్ళిపోవాలి. ఆస్తులు అమ్ముకోవాలి, ల్యాండ్ రేట్లు పడిపోతాయి, పశువులకు నీరు ఉండదు, పశువులన్నీ కూడా శుభ్రత లేక పాడివ్వదు, నీరు ఎక్కువ తాగకపోతే పాడివ్వదు, శుభ్రత లేకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇప్పటికే జంతువులన్నీ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ కనీసం మనుషులు ఎలా ఉన్నారు ఆడొకటి చూడ్డు. ఎప్పుడు ఏనుగులు ఎలా ఉన్నాయన్నా, ఏనుగులు ఎలా ఉన్నాయన్నా, ఏనుగులు ఎలా ఉన్నాయి. కొన్ని ఇంతవరకు పులి దగ్గరికి వెళ్ళాడే వెళ్ళలేదు, కొన్ని ఒక ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళాడే వెళ్ళలేదు, కనీసం కోతి దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఎప్పుడంటే ఆ కుంకి ఏనుగుల దగ్గరికి వెళ్తాడు, ఒక గడ్డి మొక్క ఒక చెరువు మొక్క ఎడతాడు, ఫోటో తీసుకుంటాడు, అయిపోయింది. డిప్యూటీ సీఎంగా ఇప్పుడు వరకు కూడా ప్రజల్లోకి వెళ్ళేదే లేదు, ఏనుగుల దగ్గరికి వెళ్తాడు. I don't understand the పవన్ కళ్యాణ్ స్టాండ్. I don't understand. అతనికి ఏమి ప్రియారిటీస్ ఉన్నాయో అతని రాజకీయంలో నాకైతే అర్థం కావట్లేదు. మోడీ గారిని తిడితే ఏడుస్తాడంట, కుంకి ఏనుగుల దగ్గరికి వెళ్తాడు, ఫోటోలు తీసుకుంటాడు, అంతమించి ఇంకేం లేదు. అందుకే మేము చెప్తాం, ఈ చేతకాని ప్రభుత్వం మరింత మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తే నీటి ఎద్దడి లేకుండా చేసిన ప్రభుత్వం. 5 years such a clean and neat governance ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా ఉన్నా కానీ ఒక్కరికైనా ట్యాప్లో నీరు లేదని చెప్పి ఉన్నదా? ఉందా? సుమారు 1,00,000 క్యూబిక్ లీటర్స్కి నేను ఓవర్ ట్యాంక్స్ నిర్మాణం చేశాను. నేను ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీలో ఉండేటప్పుడు విశాఖపట్నం సౌత్లో ఎక్కడ కూడా నీటి ఒక ఎద్దడి లేదు. ఎందుకంటే స్టాకింగ్ కెపాసిటీ, ఎందుకంటే డౌన్ రోడ్ అండ్ లెవెల్ స్లమ్ కాబట్టి స్టాకింగ్ లెవెల్ కెపాసిటీ తక్కువ కాబట్టి, స్టోరింగ్ కెపాసిటీ తక్కువ కాబట్టి, ఒక ఇంట్లో మహా అయితే 3-4 బిందెలు పట్టుకోలేరు కాబట్టి నిత్యం నీటి సప్లై వచ్చేలాగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది. అదే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.